ప్రియులారా, ప్రార్థన. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. అడ్వెంట్ కాలపు ధ్యానములు ఆశీర్వదించండి, దీవించండి. ఆది నుండి అంతము వరకు నాయన మీ అధ్యక్షతలో పరిశుద్ధాత్మతో నింపి నాయన క్రమముగా మర్యాదగా జరిగించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎరుబోలు సెరుబోలు మరిదూత గణములు నురుతారంబుగా కొలువ నోపో శ్రేష్ఠుడవివు కొనియాడ తరమేలు సర్వలోకంబుల బర్హుదేవుడవయ్యు నూర్వి విశ్వమంతయోనేలు వీరసానుడవయ్యు పశ్వానితో దోటి పండియుంటివి నీవు కొనియాడ తరమేలు దోసంబులను మడియు దాసాని కరుణించి యేసు జగతికే గుదించితి నీవు కొనియాడ తరమేలు నరులయందున కరుణ దరసమాధానంబు చిరకాలమున మహిమ పరగా చేయుదు వీవు కొనియాడ కొనియాడ తరమేలు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మీ అందరికీ కూడా ప్రభు పేరట అడ్వెంట్ కాలపు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినము నుండి అడ్వెంట్ కాల ధ్యానాలు మనం కలిసి ప్రార్థనాపూర్వకంగా పంచుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి ఒకసారి ఈ అడ్వెంట్ కాలపు శుభాలు మీ కుటుంబాలకు తెలియచేస్తూ ఇదే సమయంలో జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. దేవుడు తోడుగా ఉండునుగాక. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. వాక్యాంశము ట్రూ లైట్, వాక్యాంశము నిజమైన వెలుగు అనే అంశాన్ని మనం కలిసి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, విశ్వాసులారా, అడ్వెంట్ అనగా అనేక విషయాలు పునరుద్ధరణ ఆరాధనలో మనం తెలుసుకున్నాం. ఈ అడ్వెంట్ కాలము దేవుని యొక్క రాక కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరత ఉన్నది. ఈ యొక్క అడ్వెంట్ కాలములో నిజమైనటువంటి వెలుగు అని
మనం ధ్యానము చేయటానికి కలిగిన కారణం ఈ లోకమంతయు కూడా అపవాది తన యొక్క దుష్క్రియల చేత చీకటిగా మార్చివేసింది. దేవుడు చేసినటువంటి సృష్టి యొక్క ఔన్నత్యాన్ని పతనం చేసింది. వెలుగుమయముగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రపంచము అంతటిని, ప్రపంచములో ఉన్నటువంటి మానవాళిని కూడా చీకటిమయముగా అది మార్చివేసింది. ప్రియులారా, ఈ చీకటి అనే మాటకు మరొక అర్థం మరణము అని కూడా జ్ఞాపకం చేస్తున్నది. ఈ చీకటి కార్యాలు అపవాది కార్యాలు మానవుని యొక్క జీవితంలో మరణానికి మూలము పాపము అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క పాప ఫలితము మరణము అనే పాపముగా మారుతూ ఉన్నది. కాబట్టి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ యొక్క పాపము అనే మరణాన్ని కొట్టివేయటానికి ఈ లోకములోనికి నిజమైనటువంటి వెలుగుగా ఆయన అరుదించినట్లు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, కాబట్టి ఈ యొక్క అపవాది తన కార్యకలాపాలు మరి యథేచ్ఛగా జరిగిస్తూ ఉన్నది. మానవుని యొక్క జీవితాలను పతనము చేస్తూ ఉన్నది. సాతాను సొత్తుగా మార్చుకుంటూ ఉన్నది. కాబట్టి ప్రవచనాలు ప్రకారముగా దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన జన్మిస్తాడు అనే ప్రవచనాలు నెరవేర్పు జరిగాయి. ఆ ప్రవచనాల ఫలితమే కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క జననము. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు యొక్క మొదటి మరి యొక్క రాకను జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాక కొరకు సిద్ధపడాలనే విషయాన్ని ఈ మొట్టమొదటి రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రియులారా, వెలుగు యొక్క ఆవశ్యకత, అవసరత ఎప్పుడో వస్తుంది అంటే చీకటి ఉన్నప్పుడు మాత్రమే వెలుగు యొక్క అవసరత మనకి వస్తూ ఉంటుంది. ప్రియులారా, అట్టి రీతిలో ఈ లోకమంతయు కూడా పాపాంధకారములో కొట్టుమిట్టులాడుచు ఉన్నది. మరణాంధకారములో కొట్టుమిట్టులాడుచున్నది. మానవుని మరణబంధకములు చుట్టుముట్టుతూ ఉన్నాయి. మానవుని యొక్క జీవితంలో ఆశీర్వాదాలకి చిహ్నమైనటువంటి వెలుగును మానవుడు కోల్పోతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క చీకటిని పారద్రోలాలి. చీకటిని పారద్రోలటానికి అనేకమైన సాధనాలు ఉన్నాయి. ఈ సాధనాలు అన్నీ కూడా ఇవి స్థిరమైనటువంటివి కాదు, అస్థిరమైనటువంటివి. ఏదైనా వెలుతురు కోసం మనము ఏదైనా ఒక టార్చ్ కానీ, ఒక సెల్ కానీ, లేకుంటే ఒక ఫ్లడ్ ల్యాంప్ కానీ, ఏదైనా వెలుగును మనం ఆ సమయంలో మనం వినియోగించుకోవచ్చు. కానీ ఆ రాత్రి కాలములో అంతటా ఆవరించి ఉన్నటువంటి చీకటిని మాత్రం పారద్రోలలేదు. ఎక్కడైతే ఆ లైటు ప్రసరింపబడుతూ ఉన్నదో ఆ స్థలములో మట్టికి ఆ తరువాత ఆ లైట్ ఆరిపోయిన తరువాత మరలా ఆ వెలుగుకు బదులు చీకటి ఆవరిస్తున్న సంగతి మనం గ్రహించగలవారమే. కానీ ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, విశ్వాసులారా, ఈ లోకములో శాశ్వతముగా రాజ్యమేలుచున్నటువంటి ఈ చీకటిని పారద్రోలాలంటే ఈ యొక్క వెలుగు కాదు, ఈ వెలుగు స్థిరమైనది కాదు, శాశ్వతముగా ఉండేది కాదు. శాశ్వతమైనటువంటి వెలుగు ఉండాలి. అది చీకటి పోగొట్టడానికి పరిష్కార మార్గం. కాబట్టి ఆ పరిష్కార మార్గము కొరకే తండ్రి అయిన యెహోవా దేవుడు 750 సంవత్సరాల పూర్వమే కుమారుడను క్రీస్తు ప్రభు జన్మిస్తాడని ప్రవక్తల ద్వారా ప్రవచనాలు ప్రవచించి ఉంటుండగా ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు అయ్యి ఉంటే ఆయనే ఈ లోకములోనికి వెలుగుగా జన్మించాడు అని ఈవేళ దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని చేస్తూ ఈ యోహాను సువార్తలో మొదటి అధ్యాయములో
9వ వచనంలో చెప్పబడుచున్నటువంటి రీతిగా నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అవును ప్రియులారా, అనేకమైనటువంటి సాధనాలు ఈ యొక్క వెలుగు ఇవ్వటానికి, చీకటిని పారద్రోలటానికి మనం ఉపయోగించుకుంటూ ఉంటామేమో, కానీ ఆ వెలుగు మనుష్యులను వెలిగించే ఆ వెలుగు కాదు. కానీ నిజమైనటువంటి వెలుగు ఉన్నది, అది లోకములో ఉన్నటువంటి ప్రతి మనుష్యుని వెలిగిస్తుందని దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాలము ప్రకటన చేస్తూ ఉన్నది ప్రియులారా. అందుకని యెషయా గ్రంథములో 9వ అధ్యాయంలో 2వ వచనములో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు. మొదటి మాట చూస్తున్నప్పుడు నిజమైనటువంటి వెలుగు అనే మాట ప్రస్తావించబడింది. 2వ మాట చూస్తూ ఉంటున్నప్పుడు గొప్ప వెలుగును చూచెదరు. గొప్ప వెలుగు ఎవరు అని ఆలోచన చేస్తే మన రక్షకుడైన క్రీస్తు ప్రభువే. ఆయనే ఆత్మీయ సంబంధమైనటువంటి గొప్ప వెలుగుగా మనము ఈ ఉదయకాలము జ్ఞాపకం చేసుకుంటూ యెషయా గ్రంథములో 42వ అధ్యాయములో 6వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, అన్యజనులకు నిన్ను వెలుగుగా నియమించుచున్నాను. అన్యజనుల యొక్క జీవితములో పాపమును, చీకటిని పారద్రోలటానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఆయన వెలుగుగా నియమించినట్లుగా దేవుని యొక్క వాక్యము ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది. అందుకే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఇక్కడ 12వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నేను లోకమునకు వెలుగయ్యున్నాను. అవును ప్రియులారా, ఈ లోకానికి వెలుగు తెచ్చేది క్రీస్తు ప్రభు తప్ప మరొక సాధనము లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ స్థిరమైన సాధనములు కాదు. అవి ఆరిపోయిన వెంటనే పని చేయకపోయినప్పటికీ కూడా మరలా చీకటి తెరలు కమ్ముకుంటూ ఉన్నాయి. కానీ నిజమైన వెలుగు, గొప్ప వెలుగు, స్థిరమైనటువంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగయ్యున్నాను. అందుకని యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 5వ వచనములో దైవవాక్యం మాట్లాడుతుంది, వెలుగు చీకటిలో ప్రకాశించుచు ఉన్నది, కానీ చీకటి దానిని గ్రహించకుండా ఉన్నది. అవును ప్రియులారా, నిత్యమైన వెలుగు, సత్యమైన వెలుగు, జీవమయ్యున్నటువంటి వెలుగు, గొప్ప వెలుగు, అది ఈ యొక్క పాప అంధకారములో మ్రగ్గుచ్చు ఉన్నటువంటి మానవుని ఎదుట అది ప్రకాశిస్తూ ఉన్నది. కానీ చీకటి బ్రతుకులలో కొట్టిమిట్టులాడుతూ ఉన్నటువంటి మానవుల, పాపములో బందీలుగా ఉన్నవారు, పాపమని చెరసాలలో మ్రగ్గుతున్నటువంటి వారికి ఈ యొక్క వెలుగు వారి చీకటి బ్రతుకులకు జవాబు ఇవ్వలేకపోతుంది అనటానికి కారణం, ఆ వెలుగును వారు స్వీకరించలేకపోతున్నారు, ఆ వెలుగును వారు గ్రహించలేకపోతూ ఉంటున్నట్లుగా దైవవాక్యము మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో మనం చదువుతూ ఉంటున్నప్పుడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించను. ఎక్కడ నుండి వెలుగు ప్రకాశిస్తుంది అని ఆలోచన చేస్తే, శూన్యములో సమస్తము సృజించిన ఆ దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభుని ఆయన ఈ లోకములోనికి నిజమైన వెలుగుగా పంపించటానికి కారణం, అంధకారము చేత పట్టబడినటువంటి యొక్క లోకములోనికట తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే, వెలుగు ప్రకాశించినట్లు ఆయన చేసినట్లుగా చూస్తున్న అంధకారములో నుండి వెలుగు ప్రకాశించాను. మన జీవితాలు అంధకారమయమైపోయాయి. అపవాది మన జీవితాలు అంధకారమయముగా చేసి ఉన్నాడు. మన జీవితాలలో అన్నీ కూడా అపవాది చీకటి కార్యాలు చేస్తూ ఉన్నది, ఆశీర్వాదాలు కోల్పోయేటట్లు చేస్తూ ఉన్నది. మరణాంధకారములో లోకస్తులు మ్రగ్గుతూ ఉంటున్నారు. కానీ క్రీస్తు ప్రభు అంటాడు, నేను లోకములకు వెలుగయ్యున్నాను. ఈ లోకమంతా చీకటితో మ్రగ్గుచ్చి ఉంటుండగా ఇదిగో నిజమైనటువంటి వెలుగుగా నేను వచ్చాను. ఆ నిజమైనటువంటి వెలుగుగా వచ్చినటువంటి నన్ను ఇదిగో అనేక మంది ఏం చేస్తున్నారంటే, చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగయ్యున్నటువంటి నన్ను చూచారని
ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ అడ్వెంట్ కాలమంతటిలో కూడా ఈ క్రైస్తవ లోకమే కాకుండా క్రైస్తవేతరులు కూడా నిజమైన వెలుగు క్రీస్తు ప్రభు అని గుర్తించి ఆ వెలుగును స్వీకరించి గ్రహించి ఆ నిజమైనటువంటి వెలుగులో సాగిపోతూ ఆత్మీయమైనటువంటి మేళ్లతో మనము నింపబడినట్లు పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లు దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క అడ్వెంట్ కాలములో మేమందరము ఇటు రీతిగా కలిసి నాయన ధ్యానాలు చేయటానికి ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలయ్యా. నీ వాక్యము దీవించి నీ బిడ్డలమైన మమ్మలను అందరినీ కూడా నిజమైన వెలుగుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, రక్షణలో నడిపించండి. ప్రభువా, అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, ప్రభువా, వృద్ధులు, స్త్రీ పురుషులను దీవించండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు, యవనస్తులు విద్య ఉద్యోగ వివాహాల కొరకు ప్రార్థిస్తాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయండి. ఈ అడ్వెంట్ కాలం అంతటిలో ప్రతి ఒక్కరూ కూడా పరలోక సమాధానముతో నింపబడినట్లు కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆపదల్మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.